తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పట్టణంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆయా శాఖలు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, ప్రగతి అంశాల గురించి స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పట్టణంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99,000 కార్యాచరణలో భాగంగా ఆయా శాఖలు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, ప్రగతి అంశాల గురించి స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన, అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా ఉద్యమం, మహిళల భద్రత, పిల్లల భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ మోసాల నివారణ ప్రదర్శన అంశాలపై స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. సైబర్ మోసాల నివారణ అవగాహన పోస్టర్, మహిళా భద్రత, రోడ్డు భద్రతా పోస్టర్లను ఆవిష్కరించారు. పోలీస్ శాఖ చేపట్టిన అంశాల గురించి ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నిర్మూలన ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలని తెలిపినారు. ప్రస్తుతం సమాజంలో పిల్లలను, యువతను, ప్రజలను, విద్యార్థులను గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను మన సమాజం నుండి కూకటి వేళ్లతో వెలివేయవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రజలకు అత్యాశ చూపి ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని, ఇలాంటి వారి పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించినట్లయితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్, ఎస్పీ అన్నారు. మహిళలు, పిల్లలు భద్రతలో భరోసా సెంటర్, షీ టీమ్స్, మానవ అక్రమ రవాణా నిరోధక టీం పటిష్టంగా పనిచేయాలని సూచించారు.